అమరావతితో పాటు ఏపీలోని అన్ని మున్సిపాలిటీల అభివృద్ధికి యూకే ప్రభుత్వంతో మున్సిపల్ శాఖ ప్రతినిధులు కీలక ఒప్పందం ఎంఓయూ కుదుర్చుకున్నారు. మినిస్టర్ నారాయణ, బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ విన్ ఓవెన్ సమక్షంలో జరిగిన ఈ భాగస్వామ్యం ద్వారా ఇన్ఫ్రాస్ట్రక్చర్, అర్బన్ ప్లానింగ్, టెక్నాలజీ మరియు అర్బన్ మొబిలిటీ రంగాలలో ఉమ్మడిగా పనిచేయనున్నారు. బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లానింగ్, అదేవిధంగా సస్టైనబుల్ సిటీస్ డెవలప్మెంట్కి, తర్వాత టెక్నాలజీ ట్రాన్స్ఫర్మేషన్కి, అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ అర్బన్ మొబిలిటీ, ఈ నాలుగు మెయిన్గా పెట్టుకొని వీటితోటే కూడా వాళ్ళ యొక్క కంపెనీస్ ఏదైతే ఉన్నాయో డిఫరెంట్ కంపెనీస్ ఈరోజు నార్మన్ ఫాస్ట్ అండ్ పార్ట్నర్స్ ఈరోజు మన ఐకానిక్ టవర్స్ 5 అసెంబ్లీ హైకోర్టు డిజైన్ చేస్తున్నారు. దే ఆర్ ఫ్రమ్ లండన్. లైక్ దట్ యాక్చువల్గా ఏదైతే బెస్ట్ ఎక్స్పర్టైజేషను వాళ్ళ దగ్గర ఉందో వాటిలన్నింటినీ యాక్చువల్గా మనం తెలుసుకోవటానికి వాళ్ళు సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చారు. ఈరోజు వాళ్ళ డిప్యూటీ హై కమిషనర్ గారు మరియు వాళ్ళ బిజినెస్ ఎవరైతే డైరెక్టరు మొత్తం ఒక 5 మంది వచ్చారు. ఈరోజు ఒక ఎంఓయూని మన సెక్రటరీ గారు వాళ్ళ అఫీషియల్స్తో చేసుకోవడం జరిగింది. ఇదంతా కూడా ఏంటంటే వరల్డ్ క్లాస్ టెక్నాలజీ, బెస్ట్ ప్రాక్టీసెస్ని మన యొక్క రాష్ట్రంలో, పర్టికులర్గా అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే ముఖ్యమంత్రి గారు ప్రపంచంలో టాప్ 5 సిటీస్లో ఒక సిటీ కావాలని అమరావతి ఒక టార్గెట్ ఇచ్చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు వారితో చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మనకున్న 123 మున్సిపాలిటీస్, 120 మున్సిపల్ కార్పొరేషన్స్ కావచ్చు, మున్సిపాలిటీస్లో కూడా కావచ్చు, ఈరోజు దాదాపు 40,000 కోట్ల రూపాయలకి టెండర్లు పిలిచి వర్క్స్ టేకప్ అయినాయి. అంతా ఇంత కాదు, ఈ రాష్ట్రం ఆర్థికంగా చితికిపోయినా బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలా. రోడ్లు, డ్రైన్స్, వాటర్, సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్ ఇవన్నీ ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఈరోజు అటు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం యుఎల్బీలతో కలిసి 40,000 కోట్ల రూపాయలకి ఈరోజు ఈ రాష్ట్రంలో వర్క్స్ టేకప్ చేశాము. వాటన్నిటిలో కూడా ఇలా ఈ యొక్క యూకే గవర్నమెంట్తో వాళ్ళ యొక్క టెక్నాలజీస్ కూడా తీసుకుంటే బెటర్గా అవుతుందనే దాంతో వారు యాక్చువల్గా ముందుకు రావటం ముఖ్యమంత్రి గారు వెంటనే ఎంఓయూ చేసుకొని వారితో డిస్కస్ చేయమన్నారు. ఆ నేపథ్యంలో ఈరోజు ఎంఓయూ చేసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ.